Good evening, everyone. I'm so happy to be before you all to share my words from my heart. ఓకే, అందరికీ నమస్తే. ఈరోజు న్యూస్లో చూస్తున్నా, అలాగే మన సొసైటీలో జరుగుతున్నటువంటి కండిషన్స్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇట్స్ సో డ్రెడ్ఫుల్, వెరీ వెరీ డ్రెడ్ఫుల్ సిచ్యువేషన్స్ వీఆర్ సీయింగ్ నో డేస్ ఎ లాట్. చాలా భయంకరమైనటువంటి సంఘటనల్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే సమాజంలో జరిగే సంఘటనలు అట్లా ఉన్నాయి, అలాగే గవర్నమెంటు ఆచరిస్తున్నటువంటి ఆచారాలు కానీ, వాళ్ళ యొక్క పొలిటికల్ స్టెప్స్ కానీ చాలా భయంకరమైనటువంటి స్థితిగతుల వైపు నడిపిస్తున్నట్లు మనం గమనించవచ్చు. అయితే ఈరోజు ఎందుకు మీతో మాట్లాడుతున్నాను, ఈ విషయం సెన్సిటివ్ విషయం అయినప్పటికీ చాలా రకమైనటువంటి సిచ్యువేషన్స్కి దారి తీసేటప్పటికీ మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. అయితే ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, ప్రజల్ని ముక్కలుగా చేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసం ప్రజలను ఏం చేస్తున్నారంటే ముక్కలుగా చేస్తున్నారు. ఏ విధంగా అంటే, దేవుడి పేరు చెప్పో, ప్రాంతం పేరు చెప్పో, దేవుడు పేరు చెప్పి సృష్టించినటువంటి క్యాస్ట్ల పేర్లు చెప్పో, అలాగే చిన్న సమాజంలో ఉండే సంఘర్షణల్ని పొలిటికల్గా తీసుకొని వాటిని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళి మరింత రెచ్చగొట్టి పెద్ద సంఘటనలుగా మార్చే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం. అయితే వాళ్ళు ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ అయితే సమాజాన్ని మరింత నీచంగా, మరింత వెనుకకు తీసుకుపోవడానికి దోహదపడుతున్నాయి. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ నుండి మనల్నే కాకుండా, సమాజాన్నే కాకుండా, దేశ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించవలసినటువంటి విషయం. అయితే నేను మాట్లాడుతున్న కొన్ని సంఘటనలు మరింత ప్రభావం చూపించవచ్చు. అయితే తప్పదు, మనసులో ఉండే మాట మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. ఓకే, అయితే ఈరోజు ప్రతి ఒక్క పార్టీ చూస్తే దేవుడి పేరు చెప్పి ప్రజల్లో ఘర్షణలు లేవనెత్తుతున్నాయి. ఎందుకోసం అంటే కేవలం వాళ్ళ యొక్క రాజకీయ అధికారం కోసం. దేశం యొక్క సంక్షేమం కానీ, క్షేమాన్ని కానీ, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కానీ కాపాడనుకునే ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. ఓకే, అయితే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళనే కొంతమంది కిందకు తొక్కుతున్నారు, కొంతమంది అధికారం మొత్తం 10% మంది చేతుల్లోనికే లాక్కుంటున్నారు. అయితే దీన్ని గమనించాలి. ఓకే, ఎవరు ఒక బిర్యానీయోనో బిస్కెట్ ప్యాకెట్ ఇస్తో మరీ అంత నేచర్ని కూడా దిగజారి కొంతమంది ప్రజలు ఆలోచించకుండా ఈ పార్టీ ఆ పార్టీ, so much creating nonsense. Okay, so people have to observe what's happening in the society, how it's affect the nation in the future. ఓకే, ఈరోజు నేను చెప్తున్నాను, మీరు చైనా జీడిపిని తీసుకుంటే ఇట్స్ మోర్ దెన్ 100 trillions. జస్ట్ కంపేర్ అవర్ జీడిపి విత్ చైనా, వేర్ వీఆర్, వాట్ వీఆర్. ఈరోజు దేశాన్ని నడిపిస్తున్న ప్రభుత్వాలు దేశం యొక్క టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది వాళ్ళు చూడట్లేదు. వాళ్ళు చేస్తున్నది ప్రజల యొక్క ఓట్ని ఎలా కొల్లగొట్టాలి, వాళ్ళు వేస్తున్న స్ట్రాటజీస్ ఏ విధంగా స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేస్తే అత్యధికంగా ఓట్లు పొందవచ్చు, దాని ద్వారా మెజారిటీతో అధికారంలోకి